Hi, hello, welcome to my channel SKC. Let's find out the facts. ఓకే, కాశ్మీర్ చరిత్ర చాలా పురాతనమైనది మరియు అనేక మలుపులతో కూడుకున్నది. భౌగోళికంగా హిమాలయాల మధ్య ఉన్న ఈ లోయ సహజ సౌందర్యానికి ప్రసిద్ధి చెందింది. పురాణాల ప్రకారం కాశ్మీర్ ఒకప్పుడు సతి సరస్ అనే పెద్ద సరస్సుగా ఉండేది. ఋషి కశ్యపుడు తన తపోశక్తితో ఈ నీటిని బయటకు పంపి ఈ అందమైన భూభాగాన్ని సృష్టించాడని నమ్ముతారు. అందుకే ఈ ప్రాంతానికి కాశ్మీర్ అని పేరు వచ్చిందని చెబుతారు. చారిత్రకంగా చూస్తే కాశ్మీర్లో మానవ నివాసాలు చాలా కాలం నుండి ఉన్నాయి. సింధు నాగరికత యొక్క ప్రత్యక్ష ప్రభావం ఇక్కడ లేనప్పటికీ ఈ ప్రాంతంతో వాణిజ్య సంబంధాలు ఉండేవని భావిస్తారు. వేద సాహిత్యంలో కూడా కాశ్మీర్ గురించి కొన్ని ప్రస్తావనలు ఉన్నాయి. మహాభారతంలో కాశ్మీర్ను ఒక ముఖ్యమైన ప్రాంతంగా పేర్కొన్నారు. క్రీస్తుపూర్వం 3వ శతాబ్దంలో మౌర్య చక్రవర్తి అశోకుడు కాశ్మీర్ను తన సామ్రాజ్యంలో చేర్చుకున్నాడు. అతని పాలనలో బౌద్ధ మతం ఇక్కడ గణనీయంగా వ్యాప్తి చెందింది. అశోకుడు శ్రీనగర్లో అనేక స్తూపాలు మరియు విహారాలు నిర్మించాడని చరిత్ర చెబుతుంది. బౌద్ధ మతం కాశ్మీర్ యొక్క సాంస్కృతిక మరియు మతపరమైన పునాదులకు బలమైన ఆధారాన్ని వేసింది. మౌర్యుల తరువాత కుషానులు మరియు ఇతర స్థానిక పాలకులు కాశ్మీర్ను పాలించారు. కుషానుల కాలంలో కాశ్మీర్ మధ్య ఆసియా మరియు భారతదేశం మధ్య ఒక ముఖ్యమైన వాణిజ్య మరియు సాంస్కృతిక కేంద్రంగా అభివృద్ధి చెందింది. బౌద్ధ మతం ఈ కాలంలో కూడా అభివృద్ధి చెందింది. క్రీస్తు శకం 7వ శతాబ్దం నుండి 10వ శతాబ్దం వరకు కర్కోట మరియు ఉత్పల రాజవంశాలు కాశ్మీర్ను పాలించాయి. ఈ కాలాన్ని కాశ్మీర్ చరిత్రలో స్వర్ణయుగంగా పరిగణిస్తారు. లలితాదిత్య ముక్తాపీడుడు వంటి గొప్ప రాజులు కళలు, సాహిత్యం మరియు వాస్తుశిల్పాన్ని ప్రోత్సహించారు. మార్తాండ సూర్య దేవాలయం వంటి అద్భుతమైన నిర్మాణాలు ఈ కాలంలోనే నిర్మించబడ్డాయి. కాశ్మీర శైవ మతం కూడా ఈ సమయంలోనే అభివృద్ధి చెందింది. 14వ శతాబ్దంలో ఇస్లాం మతం కాశ్మీర్లోకి ప్రవేశించింది. సూఫీ సన్యాసుల బోధనల ద్వారా చాలా మంది ప్రజలు ఇస్లాంను స్వీకరించారు. 1320లో షామీర్ మొదటి ముస్లిం పాలకుడిగా కాశ్మీర్లో తన రాజ్యాన్ని స్థాపించాడు. తరువాత చక్ వంశం వంటి ముస్లిం పాలకులు కాశ్మీర్ను పరిపాలించారు. వారు కళలు మరియు సాహిత్యాన్ని పోషించారు. 16వ శతాబ్దంలో మొఘల్ చక్రవర్తి అక్బర్ కాశ్మీర్ను తన సామ్రాజ్యంలో విలీనం చేసుకున్నాడు. మొఘలులు కాశ్మీర్ను తమ వేసవి విడిదిగా ఉపయోగించారు మరియు ఇక్కడ అందమైన తోటలు నిర్మించారు. 18వ శతాబ్దంలో ఆఫ్ఘన్లు కాశ్మీర్పై ఆధిపత్యం సాధించారు. 19వ శతాబ్దంలో సిక్కు మహారాజు రంజిత్ సింగ్ కాశ్మీర్ను జయించాడు. ఆ తరువాత బ్రిటిష్ వారు డోగ్రా రాజు గులాబ్ సింగ్కు కాశ్మీర్ను విక్రయించారు. 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చే వరకు డోగ్రా పాలన కొనసాగింది. స్వాతంత్ర్యం తర్వాత కాశ్మీర్ యొక్క భవిష్యత్తు అనిశ్చితంగా మారింది. చివరకు ఇది భారతదేశంలో విలీనమైంది. అయితే పాకిస్తాన్ ఈ ప్రాంతంపై తన వాదనను కొనసాగిస్తోంది. దీని ఫలితంగా దశాబ్దాలుగా వివాదాలు మరియు సంఘర్షణలు కొనసాగుతున్నాయి. కాశ్మీర్ తన ప్రత్యేకమైన సంస్కృతి, అందమైన ప్రకృతి మరియు చారిత్రక ప్రాధాన్యతతో భారత ఉపఖండంలో ఒక ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉంది. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులతో షేర్ చేయండి.